భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో రైతు రుణమాఫీ కోసం బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం గ్రామంలో బీజేపీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మల్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో రైతు రుణమాఫీ కోసం బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం గ్రామంలో బీజేపీ జిల్లా కోశాధికారి కదూరి అచ్చయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మల్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సభ్యత్వాలు నమోదు చేయాలని బీజేపీ నాయకులను, కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని అన్నారు. అలాగే సెన్సిటివ్ విషయాలను రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది, ఎవరి మనోభావాలు దెబ్బతినవని అన్నాడు. హైడ్రా విషయం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకుండా మధ్యలోనే హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పు చేసిందని అన్నారు. సిరేనా చట్నీ ఓకే సినిమా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చందుపట్ల పిఎస్సి సెంటర్లో ఉన్నటువంటి 2,900 పైచీలకు రైతులకు రుణమాఫీ జరగలేదని వారంతా దీక్షలో కూర్చుంటే సంఘీభావం తెలపడానికి భారతీయ జనతా పార్టీ తరఫున నాతో పాటు ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారితో పాటు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఏ రకంగా ఎత్తేయాలని, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా రైతులకు రుణమాఫీ జరగకుండా మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పిఎస్సిలో టెక్నికల్ ఇష్యూ పేరు మీద 42 కోట్లకు గాను 7 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసి ఆ 7 కోట్లు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దాని పిఎస్సి చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, దాని సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు. మరి రాష్ట్రంలో రైతన్నలను మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగలేదు, ఈ ప్రభుత్వం కూడా మనుగడ సాగదు. పూర్తిగా ఏ రైతు ఓట్లతోటైతే గద్దెనెక్కిందో అదే రైతులను పూర్తిగా అన్యాయం చేసి, మోసం చేసి, తప్పుదోవ పట్టించి ఈరోజు పూర్తిగా రుణమాఫీ జరగకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతు బంధు
9.5 నెలల్లో ఒక రూపాయి కూడా రైతు బంధు వేయనటువంటి ఈ ప్రభుత్వం కనీసం వారికి ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి రైతు బంధు కానీ రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయలు కానీ ఎంఎస్పి ధరలు కానీ అన్ని రకాలుగా 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాం. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఈరోజు కల్లుబొల్లి మాటలు చెప్పి మళ్ళీ నిన్న మంత్రి గారు 31,000 కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా సర్దుతామంటున్నాం. ఏడికెళ్ళి చదువుతారు? బడ్జెట్ అలకేట్ చేయని డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? దానికి ప్రణాళిక ఏమున్నది? ఏది కూడా చెప్పకుండా మరి ఇప్పటివరకు ఇచ్చినటువంటి 17,900 కోట్లు కూడా ఎవరెవరికి ఇచ్చినారు, ఏ రైతులు బెనిఫిషియరీ లిస్ట్ ఎక్కడ ఉన్నది, దాంతోపాటు రాని రైతులు ఎంతమంది ఉన్నారు, వారి లిస్ట్ ఏమున్నది, ఏ గ్రామం నుంచి ఎంతమంది రైతులకు ఎంతెంత రుణం బకాయి ఉన్నది అన్న సంగతి కూడా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కేవలం కాకి లెక్కలు చెప్పేటువంటి ప్రభుత్వం. దానికి తోడు జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీంట్లో ఇప్పటికీ లక్షల మంది రైతులు, పేద ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు చేరుతున్నారు. 880000002024 దీనికి మిస్డ్ కాల్ ఇచ్చి మిగతా వాళ్ళు కూడా ఎవరైనా చేరొచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిపోయింది. గతంలో బీఆర్ఎస్ కూడా ప్రజలకు ద్రోహం చేసింది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీలో చేరండి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. దేశంలో నరేంద్ర మోడీ చేసే యొక్క కార్యక్రమాలను చూస్తూ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే బీజేపీలో చేరమని ఆహ్వానిస్తున్నాను. ఈ నెల 31వ తేదీ వరకు, ఈ అక్టోబర్ 31 వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని చోట్ల కూడా పోలింగ్ బూత్ వైజ్గా జిల్లాల్లో అన్ని చోట్ల జరుగుతున్నది. మిగతా యొక్క రైతులు, యువత, మహిళలు, మేధావులు అందరూ చేరవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.